జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేకి ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ బాధితుల వద్ద నుంచి ఫిర్యాదుల్ని స్వీకరించారు. ఇందులో వ్యక్తిగత, కుటుంబ ఆస్తి వివాదాలు, ఆర్థికపరమైన లావాదేవీలు, మహిళల రక్షణ కోరుతూ అధికంగా ఫిర్యాదులు అందాయి. అదేవిధంగా చిట్టీల పేరుతో మోసాలు, ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ డబ్బులు వసూలు చేశారని ఫిర్యాదుల్ని అందజేశారు. బాధితుల వద్ద నుంచి వినతులను స్వీకరించిన ఎస్పీ తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత పోలీస్ స్టేషన్లకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా గ్రీవెన్స్ లో ఫిర్యాదుల్ని అందజేసిన బాధితులు వారి సమస్యల్ని మీడియాకు వెల్లడించారు. మాది వాసీ మార్కెట్లో షాప్ అండి. గాయత్రి మ్యాచింగ్ సెంటర్ షాప్ నెంబర్ 184 184. గత 15 సంవత్సరాల నుంచి మేము అక్కడ వ్యాపారం చేస్తున్నాము. గత ఈ నెల మార్చి 1వ తేదీన శనివారం నైట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మా అకౌంట్ ఉందండి నెల్లూరు బ్రాంచ్లో ఆవుసంగం ఉంది. మా అకౌంట్లో నుంచి 3,50,000 రూపాయలు కట్ అయిపోయినాయి. సోమవారం పొద్దున మేము విచారించగా కందిమల్ల వెంకట్ అనే వ్యక్తికి ట్రాన్స్ఫర్ అయినట్టుగా తెలిసిందండి. బ్యాంకింగ్కి అర్జీ పెట్టుకొని వినతి పత్రం ఇచ్చేసి అక్కడ మేము అక్కడ అకౌంట్ నుంచి ఎందుకు వెళ్ళినాయి అని చెప్పని విచారించగా షాప్ దగ్గరికి వెళ్ళి ఆయన మేము అనవసరమైన టాపిక్తో మాట్లాడి మా దగ్గర నుంచి 3,50,000 మీరు ఎందుకు తీసుకున్నారని చెప్పని మేము అడగగా ఆయన అసలు సమాధానం సరిగా చెప్పట్లేదు. కొత్తపేట సిఐ గారి దగ్గరికి వెళ్ళామండి. కొత్తపేట సిఐ గారి దగ్గరికి వెళ్ళి విచారించగా ఆయన కూడా వాళ్ళని కూడా విచారింపజేశారండి. విచారింపజేస్తే నలకా నాగేశ్వర అనే వ్యక్తి దగ్గర నుంచి మేము అప్పుగా తీసుకున్నట్టుగా ఆయన సృష్టించి కొన్ని పత్రాలు సృష్టించి తప్పుడుగా మమ్మల్ని మీద మేమే ఇంకా 10 లక్షలు బాకీ ఉన్నా అని చెప్పని మమ్మల్ని హింసిస్తున్నాడండి. హనుమాన్ గారు, ఇప్పుడు అసలు కందిమల్ల వెంకట కానీ మీకు నలకా నాగేశ్వరరావు కానీ మీకు ఏమైనా పరిచయాలు ఉన్నాయా? కందిమల్ల వెంకట అనే అతను మాకు పరిచయం లేదండి. నలకా నాగేశ్వర అనే వ్యక్తి మేము పరిచయం అండి. 2022 గత చిట్టీలు వేసేవాడు. మాకు చిట్టీల డబ్బులకి మాకు లావాదేవీలు అయితే అయిపోయినాయి. ఆయనకి చెక్కు, ఖాళీ చెక్కు మీద ప్రామిసర్ నోటి మీద సంతకం పెట్టించుకున్నాడండి. అవి ఇమ్మంటే షూరిటీ కింద ఇచ్చాము మేము. మాకు ఇమ్మంటే ఇవ్వట్లేదు అనమాట. మళ్ళీ మమ్మల్ని మా మీదనే దౌర్జన్యం చేసి అన్యాయంగా మా దగ్గర హింసించి మా ఇద్దరిని లేనిపోయిన అవార్డాలని వేసి చేస్తే మేము ఇక్కడ ఎస్పీ గారి దగ్గరికి వచ్చి వినతి పత్రం ఇచ్చి వచ్చామండి. ఈయనప్పుడు కేసు పెట్టొచ్చు కదా, అప్పుడే చూడండి ఎక్కువ నోటు ఇవ్వనప్పుడే వెంటనే కేసు పెట్టొచ్చు కదా. అంటే ఎన్నాళ్ళ నుంచి ఉన్న పరిచయం కదండి. మళ్ళీ కొత్త చీటీ వేస్తున్నామండి అని చెప్పి అడిగా. పార్వతి నగరం పాలెంలో ఉంటున్నాము. ఇప్పుడు నలజీరలో అద్దెకుంటున్నాము. మాకు నమ్మించి టీడీపీ ప్రతినిధి అధికారి అని చెప్పి టైలర్ బుజ్జి రాజ్యలక్ష్మి చీటీలు వేసి లైసెన్స్ ఉందని చెప్పి చీట్లు వేసి ఇవ్వట్లేదు. డబ్బులు అడిగితే ఏం కొడతారా, కొట్టండి, నా కార్డు ఉన్నప్పుడు ఇస్తా, ఏం చేసుకుంటారు చేసుకోండి, ఏదైనా ఉంటే నేను పదవిలో ఉన్నాను, నా తరపున నాకు అందరు తెలుసు, మీరేం చేసుకుంటారు చేసుకోండి, ఎంతమంది తెచ్చుకుంటారు అంటుంది. కొట్టు అంటుంది. కొడితే మేము కేసు పెట్టుకుంటామంటే కేసు పెట్టండి, కేసు పెట్టినా చెల్లో మీ డబ్బులు తీసుకున్నా నా తరపున అందరు ఉన్నారు, ఏం చేసుకుంటారు చేసుకుని అంటుందండి. ఉద్యోగం ఇప్పిస్తాను అది ఇదనని నెట్ క్యాష్ తీసుకుంది 3 లక్షలు. ఆ బుజ్జి ఉంచుకున్న ఆయన నాగురు గంట పెద్దబ్బాయి అన్నాయి, ముగ్గురు కలిసి మోసం చేశారు. పదవి పేరు చెప్పి డబ్బులు అడుగుతుంటుంటే ఇవ్వట్లేదు. మీ అబ్బాయి చదువుకున్నారు, ఆ పదవి గెలవగానే మీ అబ్బాయిలకి ఏదైనా జాబ్ చూపిస్తామా, నువ్వు నన్ను నమ్మండి, నాన్నగారు కూడా ఉన్నారు అని చెప్పారు. టైలర్ బుజ్జి నగరం పాలు. నన్ను నమ్మి 10 మంది వేశారండి. 3 లక్షల చీటీలు మొత్తం కట్టేశారు. అందరు పాడుకున్నారు, ఎవరికి ఇవ్వాల. లాస్ట్ దాకా ఉన్నాము. ఏది అడిగినా కానీ మీకు అందరికి ఐపీ లెటర్ పెడతాను, నా మీదకి వస్తే ఎవరికైనా కేసు పెడతా అని చెప్పి బెదిరిస్తుంది. పెన్షన్ ఇప్పిస్తానని 7,000 తీసుకున్నారు. అవి అడిగినా కూడా ఇవ్వట్లా. ప్రతిదీ అందరు నా మీదకి వచ్చి గొడవ ఆడుతున్నారు. నేనేం చేయాలో చెప్పండి, మీరే నాకు న్యాయం చేయాలి సార్, లేకపోతే ఈ డబ్బులన్నీ అందరు ఇప్పిలాక నేను సావాల్సి వస్తుంది. బంధన బ్యాంక్కి 1,50,000 తీసుకొని అవి కూడా నెల కట్టట్లా, 8,000 కట్టాల్సి వస్తుంది. అవి అందరి దగ్గర కలిపి 20 లక్షలు తీసుకుంది. చీట్లు కానీ రొక్కం డబ్బులు కానీ అయ్యేనా. అక్కడ డబ్బులు తీసుకున్న వాళ్ళు వల్లేప శివపార్వతి, ఏముల రాజీ, ఎస్కే ఆసిఫా డబ్బులు తీసుకున్నారు. నా దగ్గర తీసుకున్న వాళ్ళు గంట పెద్దబ్బాయి అన్నాయి, టైలర్ బుజ్జి, ఎస్కే నాగూరు.
చీట్లు వేసి డబ్బులు తీసుకున్నారు. ఉద్యోగాల కోసం డబ్బులు తీసుకున్నారు. ఉద్యోగం ఇప్పిస్తాను అది ఇది అని చెప్పి ఆ బుజ్జి పెద్ద పెన్నే